తడిపేసి యూనిట్ 3 పార్ట్ 3లో మన కంటిన్యూస్ ప్రాబ్లం ఇస్తాం. చేయండి మీరు. ప్రాబ్లం ఏంటంటే ఏ ఈక్వల్ టు 5t square I plus tj minus t cube k and b equal to sin ti minus cos tj. Find d by dt of AB. Second one is d by dt of E cross B. And third one is d by dt of E dot A. ఈ వైట్ చేసుకోవడం మీరు definition రాస్తున్నామని. Let f equal to f1 plus f2j f3k are differentiable scalar functions of more than one variable t, then dou f by dou t equal to I into dou f1 by dou x, j into dou f2 by dou y, plus k into dou f3 by dou z. రెండోది ఏంటంటే దీనిలో dou square f by dou t square equal to dou by dou t of dou f by dou t. Third one is dou square f by dou x dou y equal to dou by dou y of dou f by dou x, or dou by dou x of dou f by dou y. మీరు ఏంటంటే మన కంటిన్యూస్లో ప్రాబ్లం ఇచ్చిన హోంవర్క్ చేసుకోండి. ఏంటంటే a equal to 5t square plus tj minus t cube k and b equal to sin ti minus cos tj. అయితే d by dt of a dot b and d by dt of a cross b and d by dt of a dot n. అది a square డెరివేట్ చేసుకోవాలి, అది కనుక్కోండి. అది ఐస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే f1 plus f2j plus f3k స్కేలార్ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్స్ అయితే dou f by dou t అంటే సింగిల్ వేరియబుల్ t దృష్ట్యా డెరివేట్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ dou f by dou t equal to I into dou f1 by dou x plus j into dou f2 by dou y plus k into dou f3 by dou z. x y z దృష్ట్యా డెరివేట్ చేస్తాం. అయితే dou by dou t equal to dou f1 by dou t and dou కాబట్టి మిస్టేక్ రాస్తాను. dou f by dou t equal to I into dou f1 by dou t, j into dou f2 by dou t plus k into dou f3 by dou t. t దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ చేస్తాం మనం విడివిడిగా f1 ని f2 ని f3 ని. నెక్స్ట్
డో ఎఫ్ డో స్క్వేర్ ఆఫ్ బై డో డి స్క్వేర్ అర్థం ఏంటంటే ఫస్ట్ కట్టేస్తాము దాన్ని కట్టే ఫస్ట్ ఎఫ్ చేయగలిగినట్టుగా వస్తుందంటే ఎఫ్ అనేది ఫస్ట్ చేస్తే డో ఎఫ్ బై డో డి వస్తుంది. ఇక ఏం చేస్తే డో బై డో డి డో ఎఫ్ బై డి ఫస్ట్ డో ఎఫ్ బై డో డి ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే డో బై డో డి ఆఫ్ సెకండ్ లైన్ చేస్తాము ప్లస్ కట్టకి ఏమవుతుందంటే డో స్క్వేర్ ఆఫ్ బై డో డి స్క్వేర్. రెండోది ఏంటంటే డో స్క్వేర్ ఆఫ్ బై డో ఎఫ్ డో బై ఏంటంటే ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ అని కట్టుకోవాలి లేదా డో ఎఫ్ బై డో వై అని కట్టాలి. వచ్చిందాన్ని నువ్వు ఫస్ట్ ఎక్స్ట్రా చేసిన తర్వాత వైదో చేస్తావు, ఫస్ట్ వైదో చేసిన తర్వాత ఎక్స్ట్రా చేస్తావు. ఎలా అని చేసుకోవచ్చు. నెక్స్ట్ F equal to 2x square y minus x power 4 I plus e power xy minus y sin x to j plus x square cos y k x square cos y k. Find dou square f by dou x square and dou square f by dou x dou y. Find it. F equal to 2x square y minus x power 4 into y plus e power xy minus y sin x into j plus x square cos y k. Find dou square f by dou x square and dou square f by dou x dou y. Solution తీసుకున్నట్లయితే మనకి given f equal to 2x square y minus x power 4 into y plus e power xy minus y sin x j plus x square cos y k ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ x డెరివేటివ్ చేసుకోవాలి. x అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ x తో డెరివేట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే డో ఎఫ్ బై డో ఎక్స్ రెస్పెక్ట్ x తో చేస్తాం కాబట్టి y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. x ని రెస్పెక్ట్ x తో చేస్తాం, y ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు వస్తుంది y వస్తుంది 4x అవుతుంది. 4x x బదులు 2x into 2 ఉంది కాబట్టి 4x y తర్వాత 2x బదులు 2 అయితే 0 ఇవ్వండి అవసరం లేదు మైనస్ 4x cube into I ప్లస్ 20 చూసుకున్నట్లయితే e4x డెరివేటివ్ e4x వచ్చేస్తుంది. e4x డెరివేటివ్ e4x వచ్చేస్తుంది. ఇది x చేస్తే x చేస్తుంది కాబట్టి y into e4x వస్తుంది. y into e4x తర్వాత మైనస్ ఇది చేస్తే డెరివేటివ్ e4x into e4x వచ్చేస్తుంది. ఇంటూ x డెరివేటివ్ చేస్తే x చేస్తుంది కాబట్టి y కావాల్సిన x డెరివేటివ్ ఉంది కాబట్టి రావచ్చు. మైనస్ y into sin x డెరివేటివ్ అంటే cos x అవుతుంది. y cos x into j ప్లస్ ఇక్కడ x డెరివేటివ్ అంటే 2x cos y here. ఇది dou f by dou x. అగైన్ dou square f by dou x కావాలంటే దీన్ని చేసుకోవాలి. మళ్ళీ ఎక్సెస్ చేస్తాం కాబట్టి ఏమవుతుందంటే 4y కాన్స్టెంట్ x డెరివేటివ్ వస్తుంది మనకి 4y కాన్స్టెంట్ x డెరివేటివ్ అంటే 4y అవుతుంది మైనస్
మైనస్ 4x క్యూబ్ అంటే 12x². x క్యూబ్ డెరివేటివ్ x² 4y minus 12x² into I మైనస్ మళ్ళీ చేస్తాం కాబట్టి y ఇంటూ e పవర్ x డెరివేటివ్ e పవర్ xy మళ్ళీ ఏం చేస్తాం x వస్తుంది కాబట్టి x డెరివేటివ్ మళ్ళీ వస్తుంది y వస్తుంది y² e పవర్ xy మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి y sin x వస్తుంది y sin x ఇంటూ j ప్లస్ 2 cos y k 2 cos y k 2 cos y k దానికి వస్తుంది మన 4y minus 12x² y² equal xy y sin x plus 2 cos y k ఇది డెరివేటివ్ ఇలా యూనిట్ చేసుకుంటాం అంటే e పవర్ x డెరివేటివ్ e పవర్ x వచ్చేస్తుంది x ఏమో y వస్తుంది ఆల్రెడీ y మీద y² అవుతుంది cos మైనస్ x మైనస్ b కంటే ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అంటే దీన్ని డో బై డో వై ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇలా ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం డో ఎఫ్ బై డో ఎక్స్ ఫైండ్ చేసుకున్నాం కాబట్టి డో ఎఫ్ బై డో ఎక్స్ ఫైండ్ చేసుకున్నాం కాబట్టి డో బై డో వై ఆఫ్ అని ఫస్ట్ ఫైండ్ చేస్తాం అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఎలా రాస్తామంటే డో బై డో వై ఆఫ్ 4xy minus 4x³ I plus y power xy minus y cos x into j plus 2x cos y 2x cos y k dou by dou square f by dou x అంటే dou by dou y of dou f by dou x dou f by dou x అంటే ఎంత వచ్చింది మనకి 4xy minus 4x³ into y into e power xy minus y cos x into j plus 2 cos y k. ఇప్పుడు నేను y తో చేస్తానండి. y తో చేస్తే ఏమొస్తుందంటే ఇందులో y టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ చేయకపోతే మనకి 0 అయిపోతుంది. లేకపోతే ఇక్కడ 4x కాన్స్టెంట్ y డెరివేటివ్ ఎంత వస్తుంది y బయట వస్తుంది కాబట్టి 1 అవుతుంది. అంటే ఏమొస్తుంది మనకి 4x I ఇది అయిపోయింది ప్లస్ y తో చేస్తాం కాబట్టి qb చేసుకోవాలండి. qb చేసుకోవాలంటే y ఇంటూ e పవర్ xy డెరివేటివ్ e పవర్ xy వచ్చేస్తుంది. e పవర్ xy వచ్చేసి y ఇంటూ y కాన్స్టెంట్ గురించి చేస్తుంది e పవర్ xy డెరివేటివ్ e పవర్ xy వచ్చేస్తుంది ఇంటూ xy చేయాలి y చేస్తుంది కాబట్టి ఇంటూ x వస్తుంది ప్లస్ e పవర్ xy నుంచి y చేస్తే 1 అవుతుంది. ఇది రాయాల్సింది మైనస్ cos x into j ప్లస్ 2x కాన్స్టెంట్ y చేస్తాం కాబట్టి 2x cos y అంటే ఏమవుతుందంటే sin y into k 2x sin y k. ఇప్పుడు ఏమొచ్చిందంటే మనకి 4xi ప్లస్ xy into e power xy plus e power xy minus cos x into j minus 2x sin y k. ఇలా వస్తుంది.
నెక్స్ట్ ప్రాబ్లం a equal to 2x square I minus 3yzj plus xz square k and y equal to 2z minus x cube y. Then find a into a dot I into dou pi by dou x plus j into dou pi by dou y plus k into dou pi by dou z and a cross I into dou pi by dou x plus j into dou pi by dou y k into dou pi by dou z. ये तो के डाटा में ఒకసారి క్రాస్ ప్రోడక్ట్ వచ్చా చేయాలి డో ఎఫ్ బై డో ఎక్స్ తోటి చేయాలంటే క్రాస్ ప్రోడక్ట్ ఒకసారి डाटा में ఒకసారి చేయాలి ప్రాబ్లం ఇది సొల్యూషన్ చెప్తాను చూడండి ఇచ్చారు ఎట్ 1 మైనస్ 1 కంప్లీట్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది ఎట్ 1 మైనస్ 1 1 ఏంటంటే మనకి a equal to 2x square I minus 3yzj plus xz square k xyz square k equal to 2y plus 3j plus k ఎట్ 1 మైనస్ 1 ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో మైనస్ 1 జెడ్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఏ వాల్యూ వస్తుందంటే 2y ప్లస్ 3j ప్లస్ k వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే డో పై బై డో ఎక్స్ పై ఈక్వల్ టు ఇచ్చిన మనకి 2z మైనస్ x క్యూబ్ y 2z minus x cube y ఏం చేయాలంటే మనకి ఫస్ట్ డో పై బై డో వై కావాలి. డో పై బై డో వై అంటే రెస్పెక్ట్ వై చేస్తామంటే ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ వస్తుంది. అలాగే డో పై బై ఫస్ట్ డో పై బై డో ఎక్స్ కావాలండి. డో పై బై డో ఎక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమొస్తుందంటే ఇది 0 అయిపోతుంది. y కాన్స్టెంట్ అంటే 3x స్క్వేర్ y వస్తుంది. 3x స్క్వేర్ y తర్వాత డో పై బై డో y అంటే దీన్ని వైపు చేసుకోవాలి. వైపు చేస్తే 0 అయిపోతుంది. 0 అయిపోతే మనకి ఏం వస్తుందంటే డో పై బై x చేసినప్పుడు 0 అవుతుంది. x క్యూబ్ డివైడెడ్ బై x స్క్వేర్ y కాన్స్టెంట్ అలాగే చేసాము మైనస్ x స్క్వేర్ అవుతుంది. వైపు చేసినప్పుడు 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ x క్యూబ్ కాన్స్టెంట్ మైనస్ x క్యూబ్ వస్తుంది. అలాగే డో పై బై డో జెడ్ కావాలంటే మొత్తం దీంట్లో జెడ్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. జెడ్ లో ఉంది కాబట్టి 2 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే డో పై బై డో ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 3 అవుతుంది. డో పై బై డో వై ఈక్వల్ టు -1 అవుతుంది.
dou y by dou z equal to 2 ఎందుకంటే at 1 minus 1 1 x plus 1 y plus minus 1 at plus 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రావచ్చు therefore I into dou y by dou x j into dou y by dou y plus k into dou y by dou z equal to ఇదే వచ్చి dou y by x అంటే 3i minus j plus 2k 3i minus j plus 2k వచ్చింది ఇప్పుడు ఏం చేస్తామంటే మనం first a dot I into dou y by dou x plus j into dou y by dou y plus k into dou y by dou z ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఏ ఎంత వచ్చింది మనకి 2y plus 3j plus k dot 3i minus j plus 2k దీంట్లో ఐదు కనెక్ట్ చేసుకుంటే ఐ డాట్ ఐ డాట్ జీరో ఐ డాట్ జీరో అలాగే జే డాట్ జీరో జే డాట్ జే 1 జే డాట్ జీరో సో ఏమవుతుందంటే 2 into 3 is 6 plus 6 plus 3 over minus 3 plus 2 ఇదే వచ్చిన మనకి 6 minus 3 plus 2 6 minus 3 అంటే 3 plus 1 అంటే 5 వచ్చినాం నెక్స్ట్ ఏంటంటే a cross I into dou y by dou x plus a into dou y by dou y plus k into dou y by dou z ఫైండ్ అవుట్ ఇప్పుడు ఏంటంటే I j k తీసుకున్నట్టయితే I j తీసుకుంటే ఏ అంటే వస్తుంది 2 3 1 3 minus 1 2 equal to I కాలము ఈరోజు తీసుకున్నట్టయితే 6 plus 1 7i minus j into ఈ కాలము ఈరోజు చేస్తే 4 minus 3 అంటే 1 అంటే j plus k into minus 2 minus 9 minus 11 this is the answer చూడండి నెక్స్ట్ మీరు చేసుకుంటాము ఏంటంటే ప్రాబ్లం చేసుకోవాలి a ఈక్వల్ టు I into cos xy plus 3xy minus 2x square into j minus 3x plus 2y into k. Find dou square by dou y square and dou square by dou x dou y. My next problem, if a equal to 2y minus j minus 2k and pi equal to x square yj plus 4x z
z square. Find z dot I into rho pi by rho x, j into rho pi by rho y, k into rho pi by rho z. At 1 rho minus 2 1. ఇలా ఉంటాయి. 2 గ్రామ్స్ వచ్చేయండి.